జయతి హరిహతజ్వరః అర్జున, నీవు నచ్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చేస నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపము వదలి యుద్ధము చేయి. ఈ 24 గంటల కార్యక్రమం అంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమం, చాలా పేషెన్సీ ఉండాలి. ఈ కార్యక్రమాన్ని మరి తన భుజాలపైకి ఎత్తుకొని సమర్థవంతంగా నెరవేరుస్తున్నందుకు నేను మీ అందరి తరఫున, పిడివాళ్ళ పట్టణ ప్రజానీకం తరఫున, పల్నాడు ప్రజానీకం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయాలని, ఆ భగవంతుడు తనకు ఆ శక్తి ఇంకా ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు కూడా తనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భగవద్గీత ప్రచారంలో భాగంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కరాోకే సింగింగ్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని నేను స్టార్ట్ చేశాను. ఈ ఈవెంట్ నిన్న 11 గంటలకు బిగిన్ అయింది, ఈవేళ 11 గంటలకు ఎండ్ అయింది. దీనికి సంబంధించి అబ్జర్వర్స్ కానీ ఎవరైతే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని సక్సెస్ అయినట్టు. నిజానికి 14 గంటలు గతంలో ఉంది. ఆ 14 గంటలను క్రాస్ చేయడమే కాకుండా నేను 24 గంటలు ఈ కార్యక్రమాన్ని చేశాను. వీటికి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళకి పంపిస్తాం. ఈ సీడీస్ కానీ DVD కానీ ఇదంతా. ముఖ్యంగా భగవద్గీతని దీంట్లో ప్రధానంగా జోడించడానికి కారణం ఏంటంటే భగవద్గీతకి ప్రచారం అవసరం లేదు, కానీ అది దీనిని చెడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు. చనిపోయేటప్పుడు ఈ రికార్డ్ పెడతాం వల్ల ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతూ ఉంది ఈ తరం పిల్లలకి. అలా వెళ్లకుండా ఉండడం కోసం మళ్ళీ పిల్లలందరికీ తెలిసేలాగా, ఇటు పెద్దలకు కూడా తెలిసేలాగా ఈ భగవద్గీత గురించి దీంట్లో జోడించడం జరిగింది. ఇది నిన్న స్టార్ట్ చేసాం. నిన్న ఎమ్మెల్యే గారు, తర్వాత వేరే పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిన్న 11 గంటలకి ప్రారంభించారు. ఈరోజు 11 గంటలతో మరో కొంతమంది పెద్దలు ఇప్పుడు వచ్చి దీన్ని ముగింపు పలికారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రెస్ వాళ్ళందరికీ, అది మీరు పెట్టకపోయినా